ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనే మాట ఒకటుంది. నరుడే నారాయణుడు అనేసి. మరి ఆ మాటకి అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనే మాట ఒకటుంది. నరుడే నారాయణుడు అనేసి. మరి ఆ మాటకి అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఆ నారాయణుడు ఈ నరుడిలో ఎక్కడ ఉన్నాడు? ఆ దశ అవతారాలు మనలో ఎక్కడుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, సిద్ధంగా ఉన్నారా? మరి ప్రారంభిద్దామా? మీకు ఓకే అంటే కమెంట్‌లో ఓం నమో నారాయణాయ అనేసి కమెంట్ చేయండి. నరుడిలో నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? అవతారాల వెనుక దాగి ఉన్న జీవన సత్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లుప్తంగా మీ అందరికీ అర్థమయ్యే విధానంగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో దశావతారాలు కేవలం దైవలీలలు మాత్రమే కావు. అవి ఈ విశ్వంలోని జీవ పరిణామ క్రమాన్ని మరియు ఒక మనిషి తన జీవితంలో సాధించవలసిన ఉన్నత స్థితిని ప్రతిబింబించే అద్భుతమైనటువంటి ప్రతీకలు. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చిన తీరు ఒక మనిషి గర్భస్థ శిశువుగా మొదలయ్యి ప్రయాణం నుంచి ఆత్మజ్ఞానం పొంది చివరకు అధర్మాన్ని ఎదిరించే శక్తిగా ఎలా మారాడు అన్నది నిర్దేశంగా చేయడమే మహావిష్ణువు యొక్క దశావతారాలు. దశావతారాలు మానవ జీవన పరిణామ సమగ్ర విశ్లేషణ ద్వారా మన పురాణాలలోని విజ్ఞానాన్ని, ఆధునిక జీవితాన్ని రెండిటిని అన్వయించుకుంటూ ఉత్తమమైన శైలిని అలవరుచుకోవాలనే ఆకాంక్షతోనే ఈ యొక్క విశ్లేషణ మీ ముందుకి తీసుకొని రాబడుతోంది. కాబట్టి దయ ఉంచి సనాతన ధర్మం విధంగానే ఆధ్యాత్మిక విశ్లేషణ ద్వారా మీరు ఇవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మొదటగా మత్స్య అవతారం. మీ అందరికీ మత్స్య అవతారం తెలుసు కదా. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో దాచినప్పుడు వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే మత్స్య అవతారం. మరి ఈ మత్స్య అవతారానికి నరుడికి సంబంధం ఏంటి? ఎలా? మరి గర్భస్థ శిశువులో పిల్లాడు ఎలా ఉంటాడు? బిడ్డ ఎలా ఉంటుంది? జీవితానికి సమన్వయించుకున్నప్పుడు ఈ మత్స్యావతారం మనకు ఎలాగా అని అంటే, మనిషి తన ప్రయాణాన్ని తల్లి గర్భంలో, మాతృగర్భంలో జలం మధ్య ప్రారంభిస్తాడు. అవునా కాదా? చేప నీటిలో ఎలాగైతే సురక్షితంగా ఉంటూ జీవం పోసుకుంటుందో, గర్భస్థ శిశువు కూడా అలాగే తల్లి గర్భంలో పెరుగుతుంది. వేదాలు జ్ఞానానికి మూలమైనట్టు శిశువు భవిష్యత్తుకు మూలం. ఈ దశలో మనిషి తన ఉనికిని కాపాడుకుంటూ మానవత్వాన్ని రక్షించాలనే ప్రాథమిక ధర్మాన్ని తనలో నిలుపుకుంటారు. మత్స్యావతారానికి నరుడికి ఉన్న సంబంధం అర్థమైందా? గర్భస్థంలో ఉన్న శిశువులాగా మత్స్యము ఉంటాది. తర్వాత అవతారం ఏంటి? కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే మీ అందరికీ తెలిసిందే కదా. దీనిలో ఏంటి? స్థిరత్వం. భూమి కూర్మావతారం పైనే కదా నిల్చొని ఉంది. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తున్నప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోసి స్థిరత్వాన్ని ప్రసాదించిన తాబేలు యొక్క రూపమే స్వామివారి కూర్మావతారం. మరి నరుడి విషయంలోకి వస్తే జీవన విశ్లేషణ ప్రకారం శిశువు జన్మించిన తరువాత 3 నెలలకి బోర్ల పడుతారు. అవునా? బోర్ల పడటం నేర్చుకునే దశనే కూర్మ అవతార దశ అని అంటారు. తాబేలు వెన్నుపైన ఉన్న
పెంకు ఎంత దృఢంగా ఉంటుందో, మనిషి కూడా తన వెన్నెముకను అంత బలంగా మలుచుకొని, వెన్నెముక కేవలం శారీరకమైనటువంటి ఆధారమే కాకుండా, అది మనిషి యొక్క ఆత్మస్థైర్యానికి కూడా ప్రతీక. సమాజంలో మనం మంచి చెడులను ఎదుర్కోవాలన్నా, బాధ్యతల భారాన్ని మోయాలని, స్థిరమైన వ్యక్తిత్వం ఉండాలన్నా, ఈ వెన్నెముక యొక్క దృఢత్వమే మనిషి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మూలాధారం. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, నా పెద్ద కొడుకే నా ఇంటికి వెన్నెముక, తనే బరువు బాధ్యతలు మోస్తున్నారు. అది మనిషినే కాకుండా తనలో కూడా తన యొక్క స్థిరమైన వ్యక్తిత్వం ఉండేదే వెన్నెముక. దాన్నే నారాయణుడు స్వీకరించిన కూర్మ అవతారాన్ని ఈ మనుషులలో ఎలా ఉంటుంది అని తెలియజేసే ప్రయత్నం ఇది. తరువాతది వరాహ అవతారం. హిరణ్యాక్షుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచినప్పుడు స్వామి వరాహ రూపంలో వెళ్ళి ఆ అసురుడిని సంహరించి తన కోరలపై భూమిని మోసుకొని వచ్చి పునఃప్రతిష్ఠించారు. మరి ఇక్కడ నుంచి మనము మన జీవనం విశ్లేషణలో నేర్చుకోవలసినది ఏంటంటే, బిడ్డ ఇప్పటి వరకు బోర్ల పడడం, వెన్నెముక ఎంత స్థిరమైనది అనేది తెలుసుకున్నాం. తరువాత వెన్నెముక స్థిరంగా ఉన్న తరువాత బిడ్డ నేర్చుకునే నెక్స్ట్‌దేంటి? పాకడం. బిడ్డ పాకడం నేర్చుకొని భూమిపై పట్టు సాధించే దశ ఇదే. వరాహం భూమిని ఎలాగైతే ఉద్ధరించిందో, ప్రతి మనిషి తనలోని ప్రతిభను వెలికి తీసి ఉన్నత స్థితికి చేరుకోవడానికి నిరంతరమైనటువంటి శ్రమ చెయ్యాలి. తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చేసే నిరంతరమైన పోరాటమే మానవ జీవితంలోని ఈ వరాహ దశ. అర్థమవుతోందా? నిద్రొస్తోందా అందరికీ? అర్థమవుతోంది కదా? ఇప్పటి వరకు గర్భస్థంలో ఉన్న శిశువు, ఆ తరువాత వెన్నెముక, దాని తరువాత జీవితాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి నిరంతరం పోట్లాడే వరాహ దశ తెలుసుకున్నాం. తరువాతదేంటి? నరసింహ అవతారం. వికారాల సంహారం, అధర్మ సంహారం. హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు తనను ఎవరూ చంపలేరు అనే అహంకారంతో ఉన్నప్పుడు స్వామి మానవ మృగ రూపంలో స్తంభం నుంచి ఉద్భవించి తన గోళ్లతో ఆ అసురుడిని వధించారు. అవునా? ఇక జీవన విశ్లేషణకు వచ్చినట్లయితే, మనిషి ఎదిగే కొద్దీ మేధస్సుతో పాటు అహంకారం, కోపం, స్వార్థం, అరిషడ్వర్గాలనే వికారాలు కూడా పెరుగుతాయి. నరసింహస్వామి తన పదునైన గోళ్లతో హిరణ్యకశ్యపుణ్ణి చీల్చినట్లు మన శరీరంలోకి మరియు మనసులోకి ప్రవేశించే దురాలోచనలను వివేకము అనే గోళ్లతో సంహరించాలి. అప్పుడే మనిషిలోని పశుత్వం నశించి దైవత్వం మేలుకుంటుంది. అర్థమైందా? తరువాతది వామన అవతారం. ఈ వామన అవతారంలో మనం నేర్చుకోవడం ఏంటి? అవివేకాన్ని, అధర్మాన్ని నాశనం చేయడం, అరిషడ్వర్గాలను తొలగించడం ఎలాగా అన్న ముందున్న నరసింహ అవతారంలో నేర్చుకున్నాం. వామన అవతారం అన్నది ధర్మ మార్గం. వామన అవతారంలో ఏం చేస్తారు స్వామి? బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని, ఎవరైతే అహంకారంగా ఉన్నారో వాళ్ళ అహంకారాన్ని నశింపజేస్తారు. బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయడానికి స్వామి చిన్న బటువుగా వచ్చి 3 అడుగుల నేల అడిగి త్రివిక్రముడిగా ఎదిగి విశ్వాన్నంతటిని కొలిచారు. మరి ఇక్కడ జీవన విశ్లేషణ, మన జీవితంలో మనం తెలుసుకోవలసినది ఏంటి? మనం ఏం నేర్చుకుంటున్నాము ఈ వామన అవతారం ద్వారా? మనిషి సమాజంలో తన సొంత అడుగులు వేయడం ప్రారంభించినప్పుడు ప్రతి అడుగు ధర్మ మార్గంలోనే ఉండాలి.
బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి అడుగు ధర్మ మార్గంలోనే ఉండాలి. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం కూడా పెరగాలి. వామనుడిలా విజ్ఞానంతో లోకాన్ని జయించాలి తప్ప గర్వంతో కాదు అన్న విషయాన్ని మనం వామన అవతారం నుంచి నేర్చుకోవాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం లోకక్షేమం కోసమే ఉండాలని ఈ దశ మనకు బోధిస్తోంది. తరువాతది పరశురామ అవతారం. అధర్మాన్ని నిర్మూలన చేయడం ఎలాగా? పరశురామ అవతారంలో ఏం చేశారు స్వామి? అధర్మపరులైన రాజులను, ప్రజలను పీడించే పాలకులను శిక్షించడానికి స్వామి గొడ్డలి పట్టి భూప్రదక్షిణ చేసి అధర్మాన్ని రూపుమాపారు. అదే జీవన విశ్లేషణలో సమాజంలో అన్యాయాన్ని చూసినప్పుడు మౌనంగా ఉండడం కూడా అధర్మమే. ధర్మాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనప్పుడు ఆ ధర్మాన్ని వారికి నేర్పించాలి. అధర్మానికి మద్దతు ఇచ్చే వ్యక్తులను, శక్తులను ఎదుర్కొనడానికి, అవసరమైతే వాటిని నిర్మూలించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మనిషిలోని సామాజిక బాధ్యతను మేల్కొల్పే దశ. ఈ దశ ప్రతి ఒక్కరిలోనూ 10 సంవత్సరాల తరువాత నుంచి నేర్చుకోవలసిన దశ పరశురామ అవతార దశ. తరువాత అధర్మాన్ని నశింపచేశాం. తరువాత ఏం నేర్చుకోవాలి? సహనం. సహనం అనగానే గుర్తొచ్చేదెవరు? ఏ అవతారం గుర్తొస్తది? కమెంట్ చేయండి. ఇంకేంటండి, రామావతారం, శ్రీరామ అవతారం. తండ్రి మాటకు కట్టుబడి అడవులకు వెళ్ళి రావణుడిని సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించిన ఆదర్శ పురుషుడే శ్రీరాముడు. ఈయన దగ్గర నుంచి ఈ అవతారం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను ఒక చిన్న వీడియో కాబట్టి ఒక్క విషయంతోనే ముగిస్తాను. జీవితంలో సుఖదుఖాలన్నవి సహజం. ఎవరికైనా సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. చెప్పాలంటే దుఃఖాలే ఎక్కువున్నాయి, సుఖాలు తక్కువున్నాయి. రామావతారంలో రాముడికైనా అంతే. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా తను సహనాన్ని కోల్పోకుండా నీతికి కట్టుబడి ఎలా జీవించాలి అన్న విషయాన్ని స్వామివారు రామావతారంలో రాముని రూపంగా మనందరికీ నేర్పించారు. ఆదర్శవంతమైన పుత్రుడిగా, భర్తగా, పౌరుడిగా బాధ్యతను నెరవేర్చడమే ఈ దశలోని పరమార్థం. రాముడు కేవలం కష్టాలను భరించడం మాత్రమే కాదు, ఆ కష్టకాలంలో తన నైతిక విలువలు మరియు వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలో అని కూడా నేర్పించాడు, నిరూపించారు కూడా. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో పోరాటం చేసి విజయం సాధించవచ్చు అని చూపిన ఆయన జీవితం మనకొక గొప్ప గుణపాఠం. ఎంతమంది ఉన్నారండి కష్ట సమయంలో కూడా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? మనం రాముడి దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? ఎందుకు మనకి ఈ అవతారాలన్నీ స్వామివారు ఇచ్చారు? మనం ఏదో ఒక విషయం ఒకరి దగ్గర నేర్చుకుంటామనేసే కదా! ఈ రామావతారంలో సహనం గురించి చెప్పారు. మరి ఇక్కడ సోదర అభిమానం ఉన్నా కూడా, సోదర భావం ఉన్నా కూడా రాముడి దగ్గర నుంచి మనం ఎక్కువగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినది సహనం, ఓర్పు. మరి ఇంకొక అవతారం ఏంటి? బలరామ అవతారం. ఇక్కడ సోదర భావాన్ని నేర్పించారు. హాలాయుధుడైన బలరాముడు వ్యవసాయానికి మరియు కష్టపడే తత్వానికి ప్రతీక. ఆయన ఎప్పుడూ కృష్ణుడికి అండగానే నిలిచారు. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనిషి తన వ్యక్తిగత ఎదుగుదలతో పాటు తన చుట్టూ ఉన్న సమాజానికి ఒక సోదరుడిలా అండగా నిలవాలి. కానీ ఇప్పుడు అమ్మో! ఎక్కడ ఏం చేస్తే ఏమొచ్చి మన పైన పడుతుందో అవసరం లేదు. వాళ్ళతో ఉన్నంత వరకు వాళ్ళతో ఉండి మళ్ళీ వెళ్ళిపోదాము. వాళ్ళకి కష్టం వచ్చింది అంటే మంచి మంచి ఫ్రెండ్స్ కూడా కష్ట సమయాల్లో దూరం అయిపోతున్నారు. ఇది కాదండి మనకు మన పూర్వీకులు కానీ, మన దేవీ దేవతలు గాని మనకు నేర్పించినది. సమాజం అనే పొలాన్ని బాగు చేసి ఇక్కడ హలాయుధంతో వ్యవసాయం చేస్తాం. అంటే ఏంటి? కింద ఉన్న
చెత్త, చెదారం అంతా ఆ హాలాయుధంతో లాగేస్తాం. అలాగే మనిషి నేర్చుకోవాల్సింది కూడా సమాజం అనే పొలాన్ని బాగు చేసి, అందరికీ ఉపయోగపడే పనులు అనే బీజాలను నాటాలి. ఎదుటి వారికి తోడ్పాటు అందించడం ద్వారానే ఒక సుసంపన్నమైనటువంటి, ఆనందకరమైనటువంటి పచ్చటి సమాజం ఏర్పడుతుంది అన్న విషయాన్ని నేర్చుకోవాలి. తరువాత మనము హాలాయుధంతో మన సమాజంలో ఉన్న చెడుని తీయడం ఎలాగా అన్నది మనకు బలరామ అవతారం నేర్పిస్తే, తరువాత కర్మయోగం అండి. కర్మ, ఆత్మజ్ఞానం అనగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీకృష్ణ అవతారం. కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీతను బోధించి అధర్మాన్ని రూపుమాపి ధర్మ యుగానికి పునాది వేసిన అవతారం శ్రీకృష్ణ అవతారం. ఇక్కడ కృష్ణావతారంలో ఈ సంఘటన నుంచి మనము నేర్చుకోవాల్సినది, మనిషికి తన గురించి తాను తెలుసుకునే ఆత్మజ్ఞానం ఉండాలి. జనన మరణం అన్నది ఒక చక్రం వంటివి. ఏ వస్తువుపై లేదా బంధంపై అతిగా మమకారం పెంచుకోకూడదు అని శ్రీకృష్ణుడు ఇక్కడ బోధించారు. పరిస్థితులు ఎంత నేర్పుగా పరిష్కరించాలో, ఫలితం ఆశించకుండా బాధ్యతను ఎలా నిర్వర్తించాలో తెలియజేసే పరిణత దశే ఇది. సూక్ష్మంగా ఇప్పటి ప్రకారం చెప్పాలంటే స్మార్ట్గా వర్క్ చేయడం ఎలాగా, ధర్మ మార్గంలో ఉండడం ఎలాగా, ఇదన్నీ యాజ్ పర్ ద కార్మిక్ ప్రాసెస్ జరుగుతోంది అని అర్థం చేసుకోవడమే మనకు శ్రీకృష్ణుని అవతారంలో నారాయణుడు తెలిపాడు. తరువాతది కల్కి అవతారం. ఇది ఎప్పుడు వస్తుంది? ధర్మ పరిరక్షణ కోసం. కలియుగ అంతంలో అన్యాయం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, తెల్లటి గుర్రంపై వచ్చి ఖడ్గంతో అధర్మాన్ని రూపుమాపి సత్యయుగాన్ని పునఃప్రతిష్ఠించే అవతారమే కల్కి. ఇది ఇంకా జరగలేదు, జరిగే సమయంలో జరుగుతుంది. కల్కి అవతారంలో మనం నేర్చుకోవాల్సింది, కల్కి అవతారంగా స్వామి వచ్చేటప్పుడు మనం దాని ముందే ఆ అవతారం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట ఎవరు వచ్చి మార్పు తెస్తారు అని ఎదురు చూడకుండా ప్రతి మనిషి తనలోని అధర్మాన్ని అంతం చేయడానికి కల్కిలా మారాలి. అన్యాయాన్ని ఎదిరించడంలో రాజీ పడకుండా ధర్మయుగాన్ని స్థాపించడానికి నిరంతరం శ్రమించాలి. కల్కి అవతారం అనేది ఒక యుగ పరిసమాప్తి మరియు నూతన శకానికి ప్రారంభం. ఇది మనిషి తనలోని ప్రతికూల ఆలోచనలను, అజ్ఞానాన్ని సంపూర్ణంగా నిర్మూలించి తనను తాను సరికొత్తగా మలుచుకోవాల్సిన అవసరం గుర్తు చేస్తుంది. ఎప్పుడైనా చిన్నపిల్లలు చూడండి, పెద్దవాళ్ళే చూడండి, తప్పులు చేసిన తర్వాత ఎవరైనా వారికి ఇది తప్పు, మీరు ఇలా మారండి అంటే వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకున్న తరువాత నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను, మారిపోతాను అంటారు కదా. ఆ సంపూర్ణమైనటువంటి మార్పే ఈ కల్కి. లోపల మలినాలను తుంచివేసి బయటి ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే ఈ మహా అవతారం యొక్క లక్ష్యం. ఇప్పుడు చెప్పండి, ఒక్క దేవుళ్ళేనా? ఆ దేవుళ్ళ రూపాలను ఎత్తిన వీరందరి నుంచి మనం ఏమైనా నేర్చుకునేది ఉందా? గర్భస్థ స్థితిలో మత్స్య రూపం, వెన్నెముక శక్తి లాంటి కూర్మ అవతారం, పురోగతి కార్యాచరణ ఎలా చెయ్యాలి అన్న వరాహ అవతారం ద్వారా, వికారాలను సంహారం, అరిషడ్వర్గాలను సంహరించడం నరసింహ అవతారం ద్వారా, ధర్మ మార్గం క్రమశిక్షణలో ఉండడం ఎలాగా అన్నది వామన అవతారం ద్వారా, వీరత్వం అధర్మ నిర్మూలించడం ఎలాగా అన్నది పరశురామ అవతారంలో, సహనం ఓర్పుతో ఎలా మెలగాలి మనం అన్నది శ్రీరామ అవతారం ద్వారా, అలానే సోదర భావంతో సమాజంలో ఉన్న అధర్మాన్ని కలుపు మొక్కలుగా తీసేయడం బలరామ అవతారం ద్వారా, కర్మ ద్వారానే ఇక్కడ జరుగుతున్న మన జీవితంలో ఉన్న జనన మరణాలన్నీ కర్మ అనుసారితమైనవి అని తెలుసుకోవడమే కృష్ణ అవతారం ద్వారా, అలాగే ధర్మ పరిరక్షణకు సంపూర్ణ పరివర్తన కోసం కల్కి అవతారం. ఇలా దశ అవతారాలలో స్వామి
మనకు ఒక్కొక్కటి నేర్పించాడు. అవి మనం నేర్చుకుంటున్నాం కాబట్టే నరుడే నారాయణుడు అని అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఈ ఒక చిన్న వాక్యానికి ఇంత డిస్క్రిప్షన్ ఇవ్వాల్సొచ్చిందండి. కాకపోతే ఇది కూడా ఒక చిన్న పాయింట్‌ని పట్టుకొనే చేశాము. చెప్పాలంటే చాలా ఉంది. ఈ పాయింట్స్‌ని మీరందరూ అర్థం చేసుకొని చివరి వరకు ఈ వీడియో చూసి మీరే కాకుండా అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా తెలుసుకునేలా చేయండి. అలాగే మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవాలనుకుంటే. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.